టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానే రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక యువకులతో తీవ్ర పోటీ ఉండడం, వయసు మీద పడడం, ఇక భారత జట్టులో అవకాశాలు రావు అన్న ఉద్దేశంతో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నిజానికి తను టీమిండియాలోకి వచ్చినప్పుడు చాలా అంచనాలున్నాయి. తన బ్యాటింగ్ అచ్చం సచిన్ లాగే ఉంటుందని, అదే టెక్నిక్ను పోలి ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు. నిజంగా సచిన్ స్థాయికి ఎదుగుతాడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ స్థాయికి వెళ్ళలేకపోయినా ఒక మంచి బ్యాట్స్మెన్గా మాత్రం గుర్తు తెచ్చుకున్నాడు. ఆన్ ఫీల్డ్లో, ఆఫ్ ద ఫీల్డ్లో చాలా కూల్ అండ్ కామ్గా తన టీంకు చాలా యూజ్ అయ్యాడు. అతను మాట్లాడుతూ, క్రికెటర్లు సక్సెస్ మ్యాచ్ల కంటే ఫెయిల్యూర్స్ మ్యాచ్లే ఎక్కువ. నా కెరియర్లోనూ వైఫల్యాలున్నాయి. నా జట్టు ఓటములు చవిచూసిందంటూ నేను కొన్ని తప్పులు కూడా చేశానంటూ వ్యాఖ్యానించాడు తన బ్యాటింగ్ పట్ల. తన రిటైర్మెంట్ మెసేజ్లో అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు ఇవే. ఏ ఆటగాడైనా రిటైర్ అవుతున్నప్పుడు తన విజయాలు, ఘనతల గురించే చెప్పుకుంటాడు. రహానే మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడాడు. కెప్టెన్గా భారత టెస్ట్ చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్ ఆసీస్పై సిరీస్ అందించడమే కాక, బ్యాట్స్మెన్గా ఎన్నో ఏళ్ల పాటు మిడిల్ ఆర్డర్లో భారాన్ని మోస్తూ జట్టుకు కాన్ఫిడెంట్ ఇచ్చిన ఆటగాడు. ఇక వినమ్రంగా మాట్లాడడం తన విలక్షణతను మరోసారి చాటుకుంది. టెస్టుల్లో దాదాపు 40 సగటు అంటే సాధారణం మాత్రం కాదు. అతన్ని గొప్ప బ్యాట్స్మెన్గా, అద్భుతమైన బ్యాట్స్మెన్గా పరిగణించలేం. కానీ రహానే టీమిండియాలోకి వచ్చిన పరిస్థితులు, ఆడిన స్థానం, ఆడిన విదేశీ పిచ్లపై మ్యాచ్లు, ప్రత్యర్థులు అన్నీ పరిగణలోకి తీసుకుంటే మాత్రం అతను టీంకు చాలా వాల్యుబుల్ రన్స్ చేశాడు. గణాంకాల్లో పట్టణ గొప్పతనం రహానేదు. సచిన్ తెందుల్కర్ సహా ఈ తరం దిగ్గజం ఆటగాళ్లు నిష్క్రమణ తర్వాత టీమిండియా సంధి దశను ఎదుర్కొన్నప్పుడు రహానే టీమిండియాకు వచ్చి చాలా వేగంగా మెయిన్ బ్యాట్స్మెన్లలో ఒకటిగా నిలిచాడు. ముఖ్యంగా టెస్టుల్లో తన పాత్ర ఎంతో కీలకం. కోహ్లీ, పుజారాలతో కలిసి ఎన్నో ఏళ్ల పాటు జట్టు బ్యాటింగ్ భారాన్ని మోశాడు. కొందరు ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పుడు వారి విలువ తెలియదు, వాళ్ళు వెళ్ళిపోయాక లోటు తెలుస్తుంది. అజింక్య రహానే కూడా అదే అర్థమవుతుంది. రహానే 3 ఏళ్ల ముందు టెస్ట్ జట్టుకు దూరం కాగా అతను ఖాళీ చేసిన 5వ స్థానంలో ఇప్పటికీ ఏ ఆటగాడు కూడా పర్మనెంట్గా లేకపోయాడు. ముఖ్యంగా విదేశాల్లో మన బ్యాట్స్మెన్కు కఠిన సవాలు విసిరే వికెట్లపై రహానే బాగా ఆడేవాడు. స్వదేశంలో అయితే 30 సగటు, కానీ విదేశాల్లో 40కి పైగానే రహానే సగటు ఉంది బ్యాటింగ్ చేశాడు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో సాధించిన 2 సెంచరీలు, 2014లో 147 పరుగులు, 2027లో 112 పరుగులు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. 2014లో లార్డ్స్ ఇంగ్లాండ్పై సాధించిన సెంచరీ కూడా చాలా స్పెషల్. కోహ్లీతో దాదాపు 365 పరుగుల భారీ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పే క్రమంలో సాధించిన 188 పరుగుల మ్యారథాన్ ఇన్నింగ్స్ను కూడా క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. టీ20లో పెద్దగా రాణించలేకపోయినా వన్డేల్లో రహానే తనదైన ముద్ర వేశాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున కూడా ఎన్నో మంచి ఇన్నింగ్స్లు ఆడాడు అజింక్య రహానే. రహానే స్పెషల్ ఏంటంటే పర్ఫెక్ట్గా టైమింగ్ ఉంటుంది. ఎలా అంటే అలా షాట్లు కొట్టాడు. స్కూప్లు, ర్యామ్ షాట్లు ఆడే రకం కాదు. బంతిని ఈజీగా బౌండరీ దాటిస్తాడు టెక్నిక్తో. అదంతా టైమింగ్ మాత్రమే. తన బ్యాటింగ్ కళాత్మకత అలా ఉంటుంది. హిట్టింగ్ చేసినప్పుడు కూడా ఆ కళాత్మకత ఎక్కడా లోటు కనబడదు. చాలామంది బంతిని బలంగా బాదడం ద్వారా సిక్సర్లు కొడతారు. కానీ రహానే మాత్రం బంతి వేగాన్ని యూజ్ చేసుకుంటూ టైమింగ్తోనే బంతిని స్టంట్స్లోకి చేరుస్తాడు. అతని స్ట్రైక్, కవర్ డ్రైవ్లు, లెగ్ ఫ్లిక్ల సొగసే వేరు. బ్యాటింగ్లో బాదడమే కాదు, టెక్నిక్తో కూడా సిక్సర్లు కొట్టొచ్చట్టు నిరూపించిన బ్యాట్స్మెన్ అజింక్య రహానే.